హైదరాబాద్ కోటి కాల్పుల కేసులో ముమ్మరంగా దర్యాప్తు కొనసాగుతోంది. నిందితుల కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టింది. సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితులు పాత బస్తీలో సంచరిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. దుండగులు యూపీకి చెందిన వారిగా గుర్తించారు. దీంతో 2 ప్రత్యేక పోలీస్ బృందాలు యూపీకి వెళ్లాయి. కాల్పుల్లో గాయపడిన రిన్షద్ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. హైదరాబాద్ కోటి కాల్పుల కేసులో ముమ్మరంగా దర్యాప్తు కొనసాగుతుంది. నిందితుల కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టింది. సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితులు పాత బస్తీలో సంచరిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. దుండగులు యూపీకి చెందిన వారుగా గుర్తించారు. దీంతో 2 ప్రత్యేక పోలీస్ బృందాలు యూపీకి వెళ్లాయి. కాల్పుల్లో గాయపడిన రిన్షద్ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ని మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, ఈ కాల్పుల కేసుకు సంబంధించి దుండగుల సమాచారం ఏమైనా తెలిసిందా? పోలీసులు ఏం చెప్తున్నారు? శాలిని, అయితే కోటి ఎస్బీఐ ఏటీఎం కాల్పుల కేసులో నిందితుల కోసం అయితే గాలింపులు కొనసాగుతున్నాయి. నిందితుల కోసం టాస్క్ ఫోర్స్ మరియు సిసిఎస్ కు చెందినటువంటి 5 ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు అయితే కొనసాగిస్తున్నాయి. స్పెషల్ టీం ఇప్పటికే ఉత్తరప్రదేశ్, హర్యానా వెళ్లి వీళ్ళ గురించి ఆరా తీస్తున్నాయి. 2 దుండగులు పక్క ప్లాన్ తో రెక్కి చేసి దాడి చేశారన్నట్టుగా కూడా పోలీసులు అయితే ప్రాథమిక అంచనాకైతే వచ్చారు. అయితే దుండగులు వాహనాలు మారుతూ ప్రయాణించి పోలీసులను అంతుచిక్కకుండా వ్యవహరించినట్టు తెలుస్తుంది. ప్రాథమికంగా నిందితులు పాత బస్తీలో షెల్టర్ తీసుకున్నట్టుగా కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే బాధితుడు కోజికోడ్కు చెందినటువంటి రిన్షద్ జనతా అపార్ట్మెంట్ నాంపల్లి నివాసి దుండగులు రిన్షద్ కాళ్లపైన గురిపెట్టి 2 రౌండ్లు కాల్పులు జరిపినట్టుగా కూడా పోలీసులు అయితే సమాచారం ఇస్తున్నారు. హత్య ఉద్దేశం కాకుండా భయపెట్టి దోచుకోవడమే లక్ష్యంగా అయితే చేసినట్టుగా కూడా పోలీసులు ఈ సంఘటనను భావిస్తున్నారు. అయితే రిన్షద్ వచ్చే ముందు ఏటీఎం వద్ద కాసేపు కాపు కాసినట్లుగా కూడా అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. సీసీ కెమెరా ఫుటేజ్, సాంకేతిక ఆధారాలతో దర్యాప్తు ఇంకా కొనసాగుతుంది అంటూ కూడా చెప్తూ ఉన్నారు. దోపిడీ తర్వాత దుండగులు ఆటోలో వెళ్లి మార్గ మధ్యంలో మళ్ళీ కోటికి తిరిగి వచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. దోపిడీ తర్వాత బాధితుడి ద్విచక్ర వాహనం ఉమెన్స్ కాలేజీ, కాదర్ఘాట్, నింబోలి అడ్డ మీదుగా ప్రయాణం చేసి కాచిగూడ వైపు వెళ్లి శ్యాముబాబా దేవాలయం వద్ద బైక్ ని వదిలిపెట్టినట్టుగా కూడా సమాచారం అయితే వస్తుంది. అక్కడే ఆ దుస్తులు కూడా మార్చుకున్నట్టు సీసీ ఫుటేజ్ కూడా విడుదల కావడం జరిగింది. కాచిగూడ రైల్వే స్టేషన్ లోకి వెళ్లి మళ్ళీ తిరిగి బయటకు వచ్చినట్టుగా కూడా సీసీ ఫుటేజ్ లో వీళ్ళ యొక్క దృశ్యాలు మొత్తం తలుగా కూడా అయితే అందులో కనిపిస్తున్నాయి. కాబట్టి చౌరస్తా వైపు కాలినడకన వెళ్లి అక్కడి నుండి మరో 2-3 ఆటోలు మారుతూ అఫ్జల్ గంజ్, పలక్నామా మీదుగా చంద్రాయన్గుట్ట కూడా చేరుకున్నట్టుగా తెలుస్తుంది. అయితే అక్కడి నుండి ఎక్కడికి వెళ్లారనేది ఇంకా తెలియాల్సి అయితే ఉంది. సంబంధిత ఆటో డ్రైవర్లను కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు. నిందితులు యాప్స్ ద్వారా బుకింగ్ లేదా డిజిటల్ పేమెంట్స్ వాడడంతో ఆ దర్యాప్తు కష్టంగా మారిందంటూ కూడా తెలుస్తుంది. బాధితుడు రిన్షద్ మలయాళం తప్ప ఇతర భాషలు రాకపోవడంతో సమాచారం సేకరణ అడ్డంకిగా మారుతుంది అంటూ కూడా ఆ పోలీసుల నుంచి సమాచారం వస్తుంది. అదేవిధంగా ఆ ట్రాన్స్లేటర్ సాయంతో విచారిస్తున్న పూర్తి సమాచారం రావడం లేదంటూ కూడా అధికారులు చెప్తున్నారు. బాధితుడు షాక్ లో ఉండడంతో కీలక వివరాలు చెప్పలేకపోతున్నాడు అంటూ కూడా తెలుస్తుంది. అదేవిధంగా పోలీసులు ఈ కేసులో అవాల కోణం కూడా ఉండవచ్చు అని అనుమానిస్తూ దర్యాప్తు చేస్తున్నారు. ప్రత్యేక బృందాలు సీసీ కెమెరా దృశ్యాలను జల్లెడపడుతూ నిందితుల ఆచూకీ కోసం పోలీసులు అయితే గాలింపు చర్యలు చేపడుతున్నారు. కాబట్టి ప్రస్తుతం ఆ రిన్షద్ ఆరోగ్యం అయితే ఆరోగ్యంగానే ఉందంటూ కూడా పోలీసులు తెలుస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా నిందితుల జాడ మాత్రం తెలుసుకునే ప్రయత్నంలో పోలీసులు ఉన్నట్టుగా తెలుస్తుంది. ప్రవీణ్, సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితులకు సంబంధించి రిన్షద్ నుంచి ఎలాంటి సమాచారం అందుతుంది? అంటే తెలిసిన వాళ్ళైనా లేకపోతే తెలియని వాళ్ళ? పోలీసులు ఏం చెప్తున్నారు దీనికి సంబంధించి? రిన్షద్ మాత్రం మలయాళం తప్ప తెలుగు, హిందీ మాట్లాడలేకపోతున్నాడు. కాబట్టి ట్రాన్స్లేషన్ చేయడం కొద్దిగా అయితే ఇబ్బందిగా మారుతుంది అని తెలుస్తుంది. ఇప్పటికే అయితే అతను ఆ యొక్క షాక్ నుండి ఇంకా తేరుకోలేదంటుంది. అయితే ఆరోగ్య పరిస్థితి నిలకడ ఉన్నా ఆ యొక్క షాక్ నుండి ఇంకా తేరుకోలేదు. 6 లక్షల రూపాయలు దోసుకొని వెళ్లారు. అదేవిధంగా గన్తో ఏకంగా కాల్పులు జరిపారు. కాబట్టి ఆ దాంట్లో ఇంకా షాక్ కు గురైనట్టుగా తెలుస్తుంది. కాబట్టి ఆ రిన్షద్ ఆరోగ్య పరిస్థితి ఇంకా కొద్దిగా కుదిరితో పడితే గానీ ఆయన నుండి సమాచారం అయితే సేకరించవలసి ఉంటుంది. ఇప్పటికే ఆ యొక్క నిందితుల ఇటువంటి సంఘటనలు ఇంకెప్పుడైనా జరిగాయా అనే కోణం లోపల ఇలా చేసే వాళ్ళు ఎక్కడుంటారు అని అంటే వివిధ రాష్ట్రాలలో ఉంటారు. కాబట్టి ఉత్తరప్రదేశ్ అటువంటి రాష్ట్రాలలో ఉంటారు. కాబట్టి అక్కడ ఉన్నటువంటి రాష్ట్రాలకు కూడా ఆ పోలీసు బృందాలు అయితే వెళ్ళాయి. ఇక్కడ హైదరాబాద్ ప్రాంతాల్లో వాళ్ళు తిరిగినటువంటి ప్రాంతాలు కానీ వాళ్ళు చేంజ్ చేసినటువంటి ఆటోలు ఏవైతే ఉన్నాయో ఆ ఆటో డ్రైవర్లను కూడా
ప్రశ్నిస్తున్నారు. ఈ నిందితులు ఎప్పుడు వచ్చారు, ఎక్కడ వచ్చారు, ఏ విధంగా మాట్లాడుకుంటున్నారు అనే కోణం లోపల కూడా ఆయన దర్యాప్తు చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా నిందితుల కోసం 5 బృందాలు గాలిస్తున్నాయి. ఇప్పటికే ఇతర రాష్ట్రాలకు కూడా ఆ 2 బృందాలు వెళ్ళాయి. కాబట్టి ఇంకా మిగతా 3 బృందాలు ఇక్కడ హైదరాబాద్ తో పాటు వివిధ రాష్ట్రాలలో కూడా ఇటువంటి వారు ఎక్కడెక్కడైనా దొంగతనం చేసినటువంటి కేసులు ఉన్నాయా, వాళ్ళపైన గత కేసులు ఏవైనా ఉన్నాయా అనే కోణం లోపల కూడా ఆ పోలీస్ స్టేషన్లకు సీసీ ఫుటేజ్ ఆధారంగా విడుదలైనటువంటి నిందితుల ఛాయాచిత్రాలను పంపించేసి వాళ్ళ ఇక ఆ డీటెయిల్స్ కూడా తీసుకోవడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.